మమ్మల్ని టార్గెట్ చేయడానికే హైడ్రా తీసుకొచ్చిరని హరీష్ కేటీఆర్ వీళ్ళు అంటున్నారు. ఇది అసలు హరీష్కు కేటీఆర్కి కేసీఆర్కి కవితకి మాట్లాడే అర్హత ఉందా? దొంగలు కదా వీళ్ళంతా. వీళ్ళు అలీబాబా చాలీస్ చోర్ కంటే కూడా భయంకరమైన దొంగలు కదా వీళ్ళు. వీళ్ళు మాట్లాడే అసలు వాళ్ళకి అర్హత కూడా లేదంట నేను. ఎందుకంటే చేసే పనులని దొంగతనం పనులు చేసి ఇదంతా మీరే క్రియేట్ చేసి మళ్ళీ ఇప్పుడు మీరు మాట్లాడితే ఏమన్నట్టు. కొన్ని ఏరియాలకు పోతే కాలనీలు ఏర్పడ్డాయి. యా ఎప్పుడు కట్టిరా ఈ బిల్డింగ్ అంటే మొన్ననే సంవత్సరం కింద 2 ఏళ్ళ కింద కట్టిరా అని అంటున్నారు. ఇప్పుడు నేను మెజారిటీ 50 సంవత్సరాల నుంచి రాష్ట్రాన్ని చూస్తాను, ఈ సిటీని చూస్తున్నాను. సో అంటే బంజారా హిల్స్లో మాది మసా ట్యాంక్లో మా హాస్టల్ ఉండేది. సో అక్కడ నుంచి మేము అట్లా అన్నం తిని సాయంత్రం పూట వాకింగ్ పోయినప్పుడు అక్కడ జమున ఇల్లు, అక్కినేని ఇల్లు, ఒక 10-15 ఇల్లు ఉండేది అంతే అట్లా. సో అది పోయినప్పుడు అసలు నిర్మానుషంగా ఉండేది. సో అంటే నాకు అప్పటి నుంచి నాకు సిటీ పరిచయము. సో చాలా చోట్ల అసలు ఒకప్పుడు అది ఒక గవర్నమెంట్ ల్యాండ్, అది ఒక ఉండే సిచ్యువేషన్. ఈ రోజు అసలు గవర్నమెంట్ ల్యాండ్ అనే క్వశ్చన్ లేదు అక్కడ. ఏమైపోయింది గవర్నమెంట్ ల్యాండ్? సో అట్లా అంటే ఇదంతా ఏంటంటే ఈ ముందు అధికారుల యొక్క అవినీతి, అధికారుల అవినీతి పరులు ఎప్పుడైతారయ్యా అంటే రాజకీయ నాయకులు అవినీతి అవతారం ఎత్తితే అధికారులు నెక్స్ట్ దాంట్లో అవినీతి అవతారం ఎత్తుతారు. సో ఈ దొంగ రాజకీయ నాయకులు, అవినీతి రాజకీయ నాయకులు రావడం మూలాన వాళ్ళ గ్రీడీనెస్, వాళ్ళ అత్యాశ పెరగడం మూలాన, వాళ్ళ సంపాదన భయంకరంగా పెరగడం మూలాన వీళ్ళందరూ స్విస్ బ్యాంకులలో అకౌంట్లు ఓపెన్ చేసి బయట దేశాలకు వెళ్ళి అక్కడ మొత్తం ప్రాపర్టీస్ కొనే ఎప్పుడైతే ఈ కల్చర్ మొదలైందో మాట్లాడుతున్నారు. సో చాలా సాదర స్వాగతం పలికి రామకి. సో ఆమె కూడా చాలా సీరియస్గా కామెంట్స్ చేస్తున్నారు. నేను మొండిని కానీ నన్ను జైలుకి పంపి జగమొండిని చేసిరని అంటున్నారు. ఇంకా చూసుకుంటా అంటుంది, వడ్డీతో సహా చెల్లిస్తా అంటుంది. మరి వడ్డీతో సహా చెల్లిస్తా అంటే ఆమె ఎవరికి చెల్లిస్తుంది వడ్డీ? అంటే సుప్రీంకోర్టు అడ్వకేట్లకా, సుప్రీంకోర్టు జడ్జిలకా, తిహార్ జైలు అధికారులకా, సో లేకపోతే ఆ కోర్టులో ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన మిగతా స్టేక్ హోల్డర్స్కా, సో లేకపోతే ఆమెకు డబ్బులు ఇచ్చి అప్రూవ్ అయిన వాళ్ళు వాళ్ళకా, ఎవరి గురించి మాట్లాడుతుందో మనకు తెలియదు, అర్థం కాలే. ఎనీహౌ సో అంటే ఇది ఏంటంటే విషయం ఏంటంటే వీళ్ళు ఈ కుటుంబం, ఈ నలుగురు కుటుంబం ఏదైతే ఉందో వీళ్ళు మాటలలో ఆరితేరిండ్రబ్బా, బాగా అంతా ఇంత కాదు, భయంకరంగా ఆరితేరిండ్రు. అంటే వాళ్ళు ఏ తిమ్మిని తిమ్మి చేయడంలో నంబర్ 1 అనమాట. సో అప్పుడెప్పుడో గోబెల్స్ పెరిగినాం కానీ వీళ్ళ ముందు ఆ గోబెల్స్ కూడా ఎందుకు పనికిరాడు. సో వీళ్ళు అది పుణికిపుచ్చుకున్నారు. నిన్న సో కేసీఆర్ అంటాడు కదా, సో హైడ్రా గురించి పనిలేని మంగళోడు పిల్లిదల కొరిగినట్టుంది అని మాట్లాడుతున్నాడు. నేను ఇక్కడ చూసాను, న్యూస్ చూశాను. అంటే హైడ్రా అనేది దానికి అట్లా కనబడుతుంది అన్నమాట. అసలు ఫస్ట్ నువ్వు మంగళూరు నుంచి షేర్ చేయడం కరెక్ట్ కాదు. సో దాని తర్వాత అసలు అంటే హైడ్రా నీకు అది ఆ రకంగా కనబడుతుందా నీకు? అంటే ఇంత మంచి పని జరుగుతూ ఉంటే నీకు ఆ రకంగా కనబడుతుందా? అంటే ఎట్లా అంటే తెలంగాణ యాసలో మాట్లాడేసరికి నిజమైపోద్ది అనమాట. అంటే నిజమైపోద్ది అనుకుంటున్నారు వాళ్ళు, అంటే ప్రజలు గమనిస్తున్నారు. ఫస్ట్ అయినా సరే హైడ్రా ఎంతవరకు పనిచేస్తుంది ఏంటి అనేది క్వశ్చన్ చేసే ముందు మీరు ఆయన చేసిన పార్టీ వాళ్ళు చేసిన కబ్జాల గురించి చెప్పాలి. లేదు మేమేం చేయలేదు అన్న, అనవసరంగా అసలు ఏడున్నాయి కబ్జాలు, 10 ఏళ్ళుగా మేము పరిస్థితి లేదు రాష్ట్రంలో హైదరాబాద్లో అని చెప్పాలా. అసలు ఇందులో ఒక విషయం ఉంది అబ్బా, బెనామీ వ్యవస్థ ఉంది. మొత్తం బెనామీ వ్యవస్థ కదా. ఇప్పుడు మన వాళ్ళ పేరు మీద ఎందుకుంటాయి? కేటీఆర్ గారు జనవాడ ఆయన అంత పెద్ద ముఖ్యమైన మంత్రి, ఆయనే పవర్ఫుల్ మంత్రి 10 సంవత్సరాలు. ఆయనకు ఒక ప్రైవేటు ఫామ్ హౌస్ని లీజు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందబ్బా? అది కూడా ఎక్కడో జనవాడ. అంటే ఏం బిజినెస్ చేసిన ఆయన పెట్టి అంటే సిటీ అంత తొలిపెట్టి అక్కడ బిజినెస్ చేసుకుంటాడు ఆయనకు అంత టైం ఎక్కడ దొరికింది? ఆయనకు అంత అంటే చెప్పడానికి చూడండి ఎంత చక్కగా చెప్తారో. అది నాది కాదు, లీజ్ తీసుకున్నా. మళ్ళీ అంతకుముందు ఆయన పేరేం పేరు, ఆ చెన్నూరు ఎమ్మెల్యే, పాత ఎమ్మెల్యే బాల్కసుమను ఒక వీడియో వచ్చింది కదా, కేటీఆర్ గారిది వచ్చింది. అంటే చూడండి ఎట్లా ఉంటాయి ఇవన్నీ కూడా. సో నేనేమంటున్నా అంటే ఈ బినామీ వ్యవస్థని మీద ఒక బిల్లు తీసుకురావాలి, ఒక చట్టం తీసుకురావాలి. సో బినామీ వ్యవస్థ వలన మొత్తం ఈ దేశం యొక్క అభివృద్ధి వ్యవస్థ కుంటుపడుతుంది, తర్వాత పేదరికం పెరుగుతుంది, సో కరప్షన్ పెరుగుతుంది, సో దీనివల్ల హత్యలు అవుతున్నవి, దీనివల్ల లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతుంది, సో దీనివల్ల కొన్ని కోట్ల మంది సఫర్ అవుతున్నారు. సో బినామీ వ్యవస్థ చాలా డేంజరస్ ఉంది. బినామీ అండ్ కరప్షన్ ఈ రెండు అక్క చెల్లెల్లో అన్నదమ్ముల్లాగా అనమాట. సో ఇట్ ఇస్ వర్కింగ్ వెరీ క్లోజ్లీ అనమాట. ఈ బినామీ వ్యవస్థ మీద ఒక చట్టం తీసుకురావాల్సినటువంటి అవసరం కరెక్ట్గా క్లియర్ కనబడుతుంది. ఎందుకంటే అది దొరికితే ఎవరన్నా బినామీ అని దొరికినప్పుడు సో పనిష్మెంట్ ఉండాలి, పెద్ద యావజ్జీవ కారాగార శిక్ష ఉండాలి.
సో అది అది లేకపోవడం మూలాన అసలు ఇవాళ రేపు ఎట్లయిందంటే అదొకటి ఉంది. తర్వాత అసలు వేరే దేశాలలో ఆస్తులు కొన్నప్పుడు, సో వేరే దేశాలలో ఈ డబ్బును పంపిస్తున్నప్పుడు, అంటే ఈ ఇది ఉంది కదా, దట్ ఒక వ్యవస్థ ఉంది కదా, ఈ నల్ల డబ్బుని మనీ లాండరింగ్. మనీ లాండరింగ్. సో మనీ లాండరింగ్ చట్టం కూడా ఇంకా దాన్ని ట్రాన్స్పరెంట్ చేయాలి, దాన్ని ఇంకా బలోపేతం చేయాలి. సో అలాంటి విషయంలో కూడా ఇంకెక్కువ కఠినమైనటువంటి శిక్షలు ఉండాల్సిన అవసరం ఉంది. లేదు ఇప్పుడు ఏమవుతుందంటే, సో నాకు తెలిసే ఇప్పుడు ఈ కుటుంబాల వాళ్ళు బయట ఆస్ట్రేలియాలో కొన్నారు, దుబాయ్లో కొన్నారు, లండన్లో కొన్నారు, అమెరికాలో కొన్నారు, ఎక్కడ పడితే కొంటున్నారు. మీరు ఇక్కడ రియల్ ఎస్టేట్ ఏ వెంచర్కైనా వెళ్ళండి, కేటీఆర్ పేరే వినిపిస్తుంది. హైదరాబాద్